హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను అమలాపురంలో ఉన్నాను. ఇక్కడ నుండి బయలుదేరి కొండలేశ్వరం అనే గ్రామానికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఎంతో పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి శివాలయాన్ని అయితే ఈరోజు దర్శించుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అమలాపురం దాదాపు ఎర్రవంతెన దగ్గర అయితే ఉన్నాను. మీరు ఎదురుగా చూడవచ్చు అమలాపురం పట్టణాన్ని. పొగమంచులో చాలా అందంగా ఉందనే చెప్పొచ్చు. అమలాపురం దాటినాక బట్నవెల్లి అనాథవరం తర్వాత మనమైతే ఒక రైట్ డైవర్షన్ తీసుకోవాలి. కాట్రేన్ కోన అనే ఒక కాట్రేన్ కోన ఊళ్ళోకి మనం ఇప్పుడు రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, పోతుకూరు అనే గ్రామం దగ్గర మనం అయితే రైట్ డైవర్షన్ తీసుకుంటాం కాట్రేన్ కోన వైపు. ఇదే రోడ్లో దాదాపు మనకి ఒక 15 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినట్లయితే మనం కొండలేశ్వరం గ్రామాన్ని అయితే చేరుకోవచ్చు. ఈ కొండలేశ్వరం వచ్చేసి అమలాపురం పట్టణానికి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరం, అలాగే యానాం నుండి కూడా దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య నుండి జర్నీ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు సిసలైన కోనసీమ అందాలను మనం ఈ కొండలేశ్వరం వెళ్ళేటప్పుడు అయితే చూసుకోవచ్చు. మనం ఇప్పుడు దర్శిస్తున్నాం కదా, ఇప్పుడు ఉదయం సమయం అయితే దాదాపు 7 అయితే అవుతుంది. పొగమంచు ఏ విధంగా ఉందో ఒకసారి చూడవచ్చు. నిజంగా ఈ జర్నీ అయితే అద్భుతమైన అనుభూతిని అయితే ఇస్తుంది. ఉదయాన్నే కొబ్బరి చెట్ల మధ్య పొగమంచులో ఈ జర్నీ అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కాట్రేన్ కోన అయితే రీచ్ అయ్యాయి. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇక్కడ నుండే మనం అయితే ఒక డైవర్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎదురుగా చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం కొండలేశ్వరం వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే కాట్రేన్ కోన అలాగే పల్లం ఈ గ్రామాలకు అయితే చేరుకుంటాం. మనం కాట్రేన్ కోన నుండి లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్న తర్వాత ఒక కాలువ గట్టున అయితే ప్రయాణం చేస్తుంటాం. నిజంగా ఒక అద్భుతమైన జర్నీ అని చెప్పొచ్చు. అసలు సిసలైన కోనసీమ అందాలను మనం ఈ జర్నీలో అయితే చూస్తాం. ఒకవైపు గోదావరి కాలువ, మరోవైపు కొబ్బరి చెట్లు, అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో దారి. నిజంగా చూస్తున్నారు కదా, అద్భుతమైన అనుభూతిని అయితే ఈ జర్నీ అయితే ఇస్తుంది మనకి. కొండలేశ్వరం అనేది చాలా పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశం. చాలా రోజుల నుండి అనుకున్నాం, ఇప్పుడైతే కుదిరింది. లొకేషన్లు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, అద్భుతమైన లొకేషన్లు కూడా ఈ దారిలో మనం చూడవచ్చు. కొండలేశ్వరం గ్రామం చేరుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, రైట్కి వెళ్తే మనం వృద్ధ గౌతమి పుష్కర్ ఘాట్కి అయితే వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే మనం ఊళ్ళోకి వెళ్ళి అలాగే దేవాలయాన్ని అయితే చేరుకుంటాం. అందమైన కొబ్బరి చెట్ల మధ్య ఒక అద్భుతమైన టెంపుల్ అనేది చెప్పొచ్చు. అసలైన కోనసీమలో ఈ దేవాలయాన్ని అయితే మనం దర్శించుకుంటాం. చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో ఈ దేవాలయం. నిజంగా ఒక అందమైన అనుభూతిని అయితే మనం పొందుతాం ఈ ఇల్లే దారిలో. మనం ఆల్మోస్ట్ కొండలేశ్వరం గ్రామంలోకి వచ్చేసి మనకు ఎదురుగా చూసినట్లయితే కొండలేశ్వరం దేవాలయాన్ని అయితే చూడవచ్చు. పరమేశ్వరుని విగ్రహాన్ని అయితే మనకు దర్శించుకోవచ్చు. ఇదే కొండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి దేవాలయం. ప్రస్తుతం నేనైతే కొండలేశ్వర గ్రామంలో అయితే ఉన్నానండి. మనకి వినపడుతుంది కదా శివాలయం. నాకు ఎదురుగా పరమేశ్వరుడి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఈ కొండలేశ్వరానికి చాలా పురాణ ప్రాశస్త్యం ఉంది. కాశీలో సైతం మీరు కొండలేశ్వరం దర్శనం చేసుకున్నారా అని శ్రీ శాగంటి వారిని ప్రశ్నించిన సందర్భం అయితే ఆయన ఫేస్ చేశారంట. రీసెంట్గా ఆయన ప్రవచనాల్లో అదే తెలియజేశారు. అప్పుడే నాకు అనిపించింది ఒకసారైనా ఈ టెంపుల్ చూడాలనేసి, అందుకే ఇక్కడికి అయితే వచ్చాను. మీకు ఈ టెంపుల్ బయట నుండి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తాను. బయట వైపు నుండి అయితే మనకి దేవాలయం ఈ విధంగా కనిపిస్తుంది. మనకి చూస్తున్నారు కదా, ఆర్చ్ మీద పార్వతీ పరమేశ్వరులు, ఆ వెనకగానే మనకి ధ్వజస్తంభం పైన త్రిశూలం,
ఎదురుగా గర్భాలయ గోపురాన్ని అయితే మనం దర్శించవచ్చు. శివుడికి సంబంధించిన అనేక ఘట్టాలను గర్భాలయం మీద మనకి ఇక్కడ శిలాల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చివర్లో మన త్రిశూలం కూడా దర్శించుకోవచ్చు. గోపురం పైన కలశం పైన కూడా మనకు త్రిశూల ఆకారాన్ని మనం దర్శించుకోవచ్చు. మనం దేవస్థానంలో గమనించినట్లయితే ఈ విధంగా స్థల పురాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుండలేశ్వరుడి శ్లోకాన్ని కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు. భక్త మార్కండేయుడు తన ప్రాణాలను యమధర్మరావు తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు పై శ్లోకాన్ని చదివినాడంట. అందుకే ఆ శ్లోకాన్ని ఇక్కడ గోడలపై రాయించడం జరిగింది. అలాగే బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఈ క్షేత్రం గురించి వ్యాస మహాముని వర్ణించడం జరిగింది. గర్భాలయంలో మూల విరాట్ని మనం ఈ విధంగా అయితే దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కుండలేశ్వర గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం. అలాగే ఎదురుగా నందిని కూడా మనం అయితే ఇక్కడ దర్శించుకోవచ్చు. మనకి ఏ శివాలయంలో కూడా దర్శనం ఇవ్వనటువంటి విధంగా ఇక్కడ గర్భాలయ గోపురం మీద శివలీలలను ప్రతిష్ఠించడం జరిగింది, మనం చూడవచ్చు. దేవాలయం లోపల భాగం అయితే ఈ విధంగా ఉంది, మనం దర్శించుకోవచ్చు. అలాగే స్వామివారి గర్భగుడికి పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. మనకి బంగారు వర్ణంలో కనిపిస్తున్నదే శ్రీ కుండలేశ్వర స్వామి దేవస్థాన గర్భగుడి గోపురం. మీరు ఇక్కడ శివలీలకు సంబంధించినటువంటి అన్ని ఘట్టాలను శిలల రూపంలో చూడవచ్చు. మరి ఏ దేశంలో మరి ఎక్కడా కూడా ఇటువంటి దృశ్యం మనకైతే కనిపించదు. మనం స్వామివారి ప్రాంగణంలో ఇదే ప్రాంగణంలో అమ్మవారి ఆలయాన్ని ఆలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు. శ్రీ కనకదుర్గాదేవి ఆలయం ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉంది. అమ్మవారి దర్శనం అయితే అవుతుంది, కానీ గేట్ క్లోజ్ చేసి ఉంది. మరో ఉపాలయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే కూడా దర్శించుకోవచ్చు. ఇది గర్భగుడి వెనుక వైపు ఉంటుంది. ఒకవైపు ఆంజనేయ స్వామి ఆలయం, మరోవైపు కనకదుర్గాదేవి ఆలయం. బంగారు వర్ణంలో ఉన్నటువంటి మన గర్భాలయ గోపురాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. శివలీలకు సంబంధించినటువంటి అనేక ఘట్టాలను మనం ఈ గోపురం మీద అయితే చూసుకోవచ్చు. దేశంలో మరెక్కడా కూడా ఏ శివాలయంలో కూడా ఇటువంటి శివలీలకు సంబంధించినటువంటి దృశ్యాలను మనం గోపురాల మీద అయితే చూడలేము. ఇది గర్భాలయ గోపురం మనం చూడవచ్చు. శివలీలలు సంబంధించిన అనేక ఘట్టాలను ఇక్కడ అద్భుతంగా చూపించడం జరిగింది. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా అయింది దర్శనం. చాలా తక్కువ మంది ఉన్నారు భక్తులు, చాలా ఒక 10 మంది కూడా ఉంటారు బహుశా. ఇక్కడ విశేషం ఏంటంటే మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయని స్వామివారికి అభిషేకిస్తారు ఖచ్చితంగా. మనం కూడా దాదాపు గర్భాలయం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చాలా దగ్గరగా కుండలేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దర్శించుకోవచ్చు. చాలా పురాణ ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం, కాకపోతే ప్రచారానికి నోచుకోలేదంతే. ఈ యొక్క కుండలేశ్వరం అమలాపురం పట్టణానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోను, యానాంకి దాదాపు ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. చాలా ఈజీగా అయితే చేరుకోవచ్చు, పెద్ద ప్రయాసాలు అయితే పడవసరం లేదు. కోనసీమ ఒళ్ళో ఉన్నటువంటి
ఒక అందమైన గ్రామమే ఈ కొండలేశ్వరం. ఇందాక మీరు వచ్చేటప్పుడు చూశారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వచ్చే దారి కానీ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడాను. ప్రతి ఒక్కరూ దర్శించుకోవడానికి ఒకసారి అయితే ప్రయత్నం చేయండి. ఈ కొండలేశ్వరం ఈ దేవస్థానం అమలాపురం పట్టణానికి దాదాపుగా ఒక 25 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి దాదాపుగా ఒక 50 కిలోమీటర్ల దూరంలోను, అలాగే యానాంకి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఎక్కడ నుండైనా సరే మనం ఈజీగా చేరుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ ఘాట్ని అయితే చూసుకోవచ్చు. కొండలేశ్వరం కొంచెం ముందుకెళ్ళి మనం గోదావరిని అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నదే కొండలేశ్వరం పుష్కర్ ఘాట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న నది వచ్చేసి గోదావరి నది. గోదావరి నది పాయలో ఒకటైనటువంటి వృద్ధ గౌతమి నది పాయ చూడొచ్చు. ఇక్కడ కొంచెం ఇలాగ ముందుకెళ్ళి మళ్ళీ ప్రధాన నది ఏదైతే ఉందో అందులో కలవడం జరుగుతుంది. ఈ యొక్క పాయ పేరు వృద్ధ గౌతమి. నేను చెప్పుకున్నాం కదా, రాజమండ్రి తర్వాత గోదావరి నది ఈ 7 పాయలుగా విడిపోతుంది. అందులో ఒకటే ఈ వృద్ధ గౌతమి. చాలా అందంగా ఉంది. అవతల వైపు అన్నీ కనుచూపు మేర మొత్తం కొబ్బరి చెట్లు. మంచు ఉండటం వల్ల మనకి ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. ఇక్కడ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఇది కొండలేశ్వరం దగ్గరలో ఉన్నటువంటి వృద్ధ గౌతమి నది, గోదావరి నదికి ఉన్నటువంటి ఒక 7 పాయల్లో ఒకటి. ఇక్కడ చూడవచ్చు, చాలా అందంగా ఉంది. నా ప్రయాణానికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.